ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. జూన్ 25. జయించు వానికి మరుగైన మన్నాను భుజింపనెత్తును. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. నేను నా క్రైస్తవ సేవను ప్రారంభించినప్పుడు ఏదైనాను గొప్ప ఆత్మీయ వరమును కలిగి ఉండిన ఎడల దేవుడు నా ద్వారా లోతైన బలమైన విధముగా కార్యము చేయగలడని తలంచితిని. అద్భుతములు సూచనలు చేయబడుట చూడగోరితిని. అనేక స్థలములలో అనేక అద్భుతములు చూచినట్లు దేవుడు నన్ను నడిపించెను. ఆ తర్వాత అద్భుతములు ఎవరు చేసిరో వారే తిరిగి చీకటిలోనికి పాపములోనికి వెళ్ళుటను చూచితిని. అప్పుడు నేను బహిరంగ సూచనల వలన దేవుడు పని చేయడని గ్రహించితిని. ఆయన ఎంతో మౌనముగా మనకు తెలియని రీతిలో పనిచేయును. విశ్వాసులలో కూడా అనేకులు బాహ్య విషయములపై అధికముగా ఆధారపడుదురు. కూడికలకు వెళ్ళుట ద్వారా, మంచి బోధలు వినుట ద్వారా, మంచి ఉపదేశములను అంగీకరించుట ద్వారా, మంచి వ్యక్తులను కలియుట ద్వారా ఆత్మీయముగా బలపడుదుమని వారు తలంచుదురు. మరుగైన మన్నాను భుజించుటకు వారు నేర్చుకొనలేదు గనక వారింకను ఆత్మీయముగా పేదలుగానే ఉందురు. ప్రభువైన యేసుక్రీస్తు తానే మరుగైన మన్నా. ఒంటరిగా మౌనముగా ఆయన యొద్ద కనిపెట్టిన ఎడల నీవు ఆయనను భుజించగలవు. నీవు గంటల కొలది బైబిల్ చదివి ప్రార్థన చేయవచ్చును. క్రమముగా 1 లేక 2 దినములు లేక వారము కూడా ఉపవాసం ఉండవచ్చును. కానీ నీకేదో ఖాళీగా ఓడిపోయినట్టుగా అనిపించవచ్చును. మౌనముగా మరుగైన మన్నాను భుజించుటాను రహస్యమును నీవు తెలుసుకొనలేదు గనక నీకు అలాగున అనిపించును. నీవు ప్రభు యొద్దకు వెళ్ళినప్పుడు ఎల్లప్పుడూ మనవులతో విజ్ఞాపనలతో వెళ్ళుదువా? ఆయనను స్తుతించి ఆరాధించుటలో ఎంత సమయమును గడుపుదువు? మన మనవులను ఇతరుల మనవులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చి ఆయనను ఆరాధించుటకు స్తుతించుటకు తక్కువ సమయమునిచ్చుట చాలా సులభము. ఆయనను తిని త్రాగుట అను దాని నిజమైన అర్థమేమనగా ఆయనను ఆరాధించి స్తుతించి గొప్ప చేసి హెచ్చించుటయే. ఆయనను తిని త్రాగుటలో మనము జీవమును పొందుదుము. మరుగైన మన్నా యొక్క రహస్యమును నీవు ఎరిగిన ఎడల భూ సంబంధమైన స్వభావ సిద్ధమైన కోర్కెల నుండి నువ్వు విడిపించబడదు. అంతేగాక నాకు చాలా బైబిలు జ్ఞానము కలదను తలంపు నుండి కూడా విడిపింపబడదు. నా క్రైస్తవ ఆరంభ దినములలో నేను బైబిల్లోని అనేక వాక్యములను కంఠస్థం చేసిన ఎడల, బైబిలు జ్ఞానముతో నింపబడిన ఎడల ఆత్మీయముగా బలముగా నొందుదునని తలంచితిని. రాత్రింబగళ్ళు బైబిలు చదువు మొదలుపెట్టి తిని గాని ఇంకను ఆత్మీయముగా ఆకలి కలిగి ఉంటిని, అసంతృప్తితో నుంటిని. మరుగైన మన్నా బైబిలు జ్ఞానము కాదు. ఎప్పుడైతే దేవుడు నా జీవపు రొట్టె ఆయనో ఆయనను ఆరాధించుటకు నేర్చుకుంటునో అప్పుడే నా ఆకలి తీర్చబడినది. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.